హాయ్ హలో అండి. ఈరోజు మరొక నైవేద్యం రెసిపీ అనేది చూపిస్తున్నానండి. మనం ఇలా వినాయక చవితికి ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకుంటాం కదా, కుడుములు, ఉండ్రాళ్ళు. అలాగే అదే బియ్యపు పిండితోటి ఈ విధంగా హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది హల్వా లాగా చేసుకోవచ్చు, అలాగే ఇలా లడ్డూలాగా కూడా చుట్టేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాము. 1 కప్పు బియ్యపు పిండికి 1 కప్పు ఫుల్గా కాకుండా కొంచెం తక్కువగా బెల్లం తీసుకోవాలి. ఆ బెల్లాన్ని వేరొక బౌల్లోకి వేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ అనేది వేసి ఆ బెల్లాన్ని కరిగించి పక్కకు పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ ఓన్లీ నైవేద్యం కింద చూపిస్తున్నాను కాబట్టి చిన్న కప్పు కొలత కింద చేస్తున్నాను. మీరు ఇంట్లోకి ఇవి మనకి నిల్వ కూడా ఉంటాయండి. సో మనం ఇంట్లోకి ప్రిపేర్ చేసుకోవాలన్నా పిల్లలకైనా మంచి హెల్తీ ఫుడ్ అండి. సో ఈ కొలతలతో ఎంత క్వాంటిటీ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకొని బియ్యపిండిని అందులోకి వేసేసి దాన్ని ఈ విధంగా కలుపుకుంటూ బియ్యపిండి ఆ నెయ్యి బాగా పీల్చుకొని బియ్యపిండి అనేది పచ్చిదనం లేకుండా మంచిగా వేగిపోవాలండి. కొంచెం కలర్ అనేది మారుతుంది. దీంట్లోకి ఇలా నేతిని అంత కలవడం కోసం మనం ఆ గరిటెతోటి ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే ఆ పిండి నెయ్యి అనేది బాగా కలిసిపోతుంది. దీంట్లోకి ఇంచుమించుగా మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు కన్నా ఎక్కువగానే నెయ్యి పడుతుందండి. అలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇలా గరిటెతో ప్రెస్ చేసుకుంటూ పిండిని బాగా కలిపేసుకోవాలి. ఆ పిండి నెయ్యి బాగా పీల్చేసుకొని బాగా వేగిపోతుంది. ఈ విధంగా పొడి పొడిగా వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అనేది అవుతుంది. అప్పుడు వాసన కూడా మనకు కమ్మగా వస్తుందండి. అలా ఉన్న స్టేజ్లోనే మనం ఈ ముందుగానే కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని కూడా వేసేసి మంచిగా దాంట్లో ఇదేమీ ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు దాన్ని బాగా మనం స్టవ్ పైన పెట్టేసి ఉడికించుకోవాలి. మొత్తం దగ్గర పడిపోవాలండి. ఇంకాస్త నెయ్యిని యాడ్ చేసుకుంటూ దీన్ని హల్వాలాగా కూడా చేసుకోవచ్చు. మనం ఉండలుగా చుట్టి కూడా పెట్టుకోవచ్చండి. మీకు ఇష్టం వచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు వాటిని. సో ఈ విధంగా అంత దగ్గర పడేంత వరకు బాగా కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు ఉండకూడదు. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లోకి కొంచెం యాలకుల పొడి వేసేసి మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఆ ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ పిండిని దాంట్లో వేసేసుకోవాలండి. బాగా వేడిగా ఉన్నప్పుడు జాగ్రత్త అండి, చేతులు అనేవి కాలిపోతాయి. సో కాస్త చల్లారేంత వరకు చూసుకొని తర్వాత దీన్ని మనం బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మూత పెట్టేస్తే అది కాస్త చల్లారిన తర్వాత వేడి మీద ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్త అండి, ఎందుకంటే చేతులు పిండిది కాబట్టి తొందరగా బొబ్బలు అనేవి వస్తాయి. ఈ విధంగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఒక డవ్లాగా ప్రిపేర్ చేసి దాంట్లో నుంచి చిన్న చిన్నగా ముద్దల్లాగా తీసేసుకొని ఉండలు చుట్టేసుకుంటే అంతేనండి. చాలా సింపుల్గా ఈ బియ్యపిండితోటి లడ్డూలు అనేవి ప్రిపేర్ అయిపోతాయి. మీరు ఇదే ప్రాసెస్లో కొబ్బరి బియ్యపిండి కలిపి కూడా చేసుకోవచ్చు. ఆ ఉండలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. పిల్లలకి స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా చెప్పి షేర్ చేసేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే మీకు ఇటువంటి ఇంకా ప్రసాదం వీడియోస్ కావాలంటే నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ బటన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.